నేను ఒకరోజు జీపీఎల్ ఆడుతుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. అది మనం మైండ్ క్రాఫ్ట్లో ఎందుకు ఆడలేము, అందుకనే రీసెర్చ్ చేస్తే నాకు అప్పుడు తెలిసింది మనం క్రికెట్ ఎందులోనే ఆడలేమని. కానీ ఇంకా రీసెర్చ్ చేసా, అప్పుడు మనం క్రికెట్ ఆడడానికి ఒక వే దొరికింది. అది మీకు చెప్పడం డైరెక్ట్ చూసేయండి. ఎస్ గైస్, నేను చెప్పింది ఇదైతే మన క్రికెట్ స్టేడియం అనమాట. ఈ స్టేడియంలోనే ఇప్పుడు మనం క్రికెట్ ఎలా ఆడాలి అని చూడబోతున్నాం. నా రీసెర్చ్ ప్రకారం అయితే నేను ఒక మెషిన్ కనిపెట్టాను, అది చూడండి. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం గేట్లోకి వెళ్ళిపోతాం. ఇది మన కోసమే అనుకోండి గైస్. గోల్డ్ కలర్లో ఉంది. సర్లేండి, వెళ్ళిపోయి. ఇదే గైస్ మన స్టేడియం వచ్చేసి. సో ఎలాగుంటే చూడండి మీరైతే, ఎంత పెద్దదో. మన గుల్గుల్లో చూస్తే అలా ఉంటుంది అంతా. మరి ఇదైతే నాకు తెలిసి కామెంటరీ బాక్సే గైస్, కన్ఫర్మ్. నేను కన్ఫర్మ్ గైస్ అది కామెంటరీ బాక్సే. సో ఓకే, సో మనం ఒకసారి కూర్చోడానికి ట్రై చేద్దాం. ఇక్కడ కూర్చోడానికి అవ్వట్లేదు, అక్కడ ఏమైనా సీట్స్ ఉంటాయేమో చూద్దాం. వచ్చి లేవు గైస్ కూర్చోడానికి అయితే. సో మనం అయితే జస్ట్ ఇలా నుంచోడమే ఉంటుంది నాకు తెలిసి. అంతే, నుంచోవాలి అంతే గైస్. ఇదే ఇలా నుంచోవాలి. సో ఇప్పుడైతే నేను క్రికెట్ ఆడదాం. సో ఈ మెషిన్ ఎలా చేసానో చూడాలనుకుంటే చూసేయండి. సో నేనైతే అలా తయారు చేశాను. ఇప్పుడైతే మనం అందులో ఫైర్ వర్క్స్ పెడదాం. సో ఫైర్ వర్క్స్ పెట్టేసాను. రెస్టారెంట్ పెట్టాలి. ఇప్పుడు రెస్టారెంట్ పెట్టామనుకోండి జుయ్ జుయ్ అవద్ది. సో ఓకే, రెస్టారెంట్ పెడదాము. సరే, కింద పెట్టకూడదు, పైన పెట్టాలి. సారీ, పైన పెడదాం ఒకసారి. ఇది పెట్టడానికి అవ్వట్లేదు, కిందకి దిగువే. ఓకే, ఎస్, మనం పెట్టేసాం. సో ఇదిగోండి జూయి జూయి అని వచ్చేసింది. వెనకాలగా ఉంచి చంపేశారు సార్. సో ఇప్పుడు మనకి ఒక స్వాట్ కావాలి. అదైతే ఇప్పుడు మనం బ్యాట్ లాగ్ యూస్ చేస్తున్నాం. ఇది ఎందుకు ఇప్పుడు ఓకే, ఇప్పుడు అది ట్రై చేద్దామా? ఇప్పుడు అయ్యా అవ్వట్లేదు అసలు కొట్టడానికి. ఇక్కడ అమ్మా, కొట్టడానికి కూడా ఒక కొండ ఉన్నది కదా సార్. ఇది ఇలాగుంది కేస్ మనకైతే. సో ఓకే, సో మనకి ఒక చిన్న సినిమాటిక్ వ్యూ చూపిస్తాను ఈ స్టేడియంది, చూసేయండి. Boy, boy, mama.